యేసుక్రీస్తునామంలో మీకు అందరికీ వందములు. దేవుని రాకడ బహు సమీపంగా ఉన్నది. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం మరి శ్రమ దినానికి అదొక సంకేతం. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధం అంటే మామూలు కాదు. అన్ని అణుబాంబులతోనే యుద్ధాలు జరుగుతాయి. అది అక్కడితోనే ఇక మహాశ్రమదనం ప్రారంభమవుతుంది. దాని ముగింపు ఎంతకాలం ఉంటుంది? కొద్ది దినాలు ఉంటుంది, కొద్ది నెలలు ఉంటుంది, తెలియదు. ఎప్పుడైతే ఈ యొక్క మహాశ్రమం ప్రారంభమవుతుందో, ఎప్పుడైతే ఈ అణుబాంబులు మరి విపరీతంగా భూమి మీద పేల్చడం జరుగుతుందో, భూమి తన కక్ష స్థానాన్ని కోల్పోయే అవకాశాలు ఉన్నాయి. లేదా ఆకాశ నక్షత్రం రాళ్ళని దేవుని వాక్యం ఉంది. ఆ విధంగా అయినా సరే భూమి తన స్థానాన్ని తప్పుతుంది. ఎప్పుడైతే భూమి తన స్థానం తప్పుతుందో సూర్యుడు చంద్రుడు కూడా కనబడరు. కంప్లీట్గా భూమి అనేది అంధకారం అయిపోతుంది. అంతేకాదు, భూమి తన స్థానం తప్పినప్పుడు కొన్ని వందల కోట్ల మంది చనిపోతారు. ఎందుకంటే భయంకరమైన ఊహించిన భూకంపం మరి ఉంటుంది కాబట్టి మరి అస్తవ్యస్తం అయిపోతుంది. చాలా భయంకరంగా ఉంటుంది. దానిలో మరి ఎవరైతే మరి జీవించి ఉంటారో మిగిలిన వాళ్ళందరూ కూడా భయంకర మహాశ్రమాన్ని అనుభవిస్తారు. మరి బైబిల్ ఒక చోట ఉంటుంది, 6 నెలల వరకు శవాలు కంప కొడతాయి దేవుని వాక్యం చూస్తాం. కాబట్టి అటువంటి భయంకర విపత్కర కార్యం జరిగినప్పుడు మరి కనీసం వాళ్ళు పూడ్చిపెట్టేవాళ్ళు కూడా ఉండరు. ఎందుకంటే ఎవరి కాళ్ళు మరి దారి చూసుకోవాల్సిన పరిస్థితి, అంధకారం ఉంటుంది. మరి చాలా భయానకమైన పరిస్థితులు. ఎక్కడ చనిపోయినా అక్కడే మరి ఉండిపోవాల్సిందే, కూలిపోవాల్సిందే. ఇంకా అంతకు మించి వేరే మార్గం ఉండదు. పాతిపెట్టే అవకాశాలు ఎక్కడ ఉండవు. ఎందుకంటే కొన్ని వందల మంది చనిపోతారు, అంధకారం అయిపోతుంది. అప్పుడు ఎక్కడ ఎవరు పాతి పెడతారు? వాళ్ళ గురించి వాళ్ళు చూసుకోవటం కష్టం. వాళ్ళు బతికింది తక్కువ మంది ఉన్నా వాళ్ళు బతకడమే కష్టం. అటువంటి పరిస్థితిలో అది ఎక్కడ కూడా మీకు మరి పాతి పెట్టే అవకాశం ఉండదు. ఎటువంటి క్రియలు జరిగే అవకాశం ఎక్కడ ఉండదు. అది చాలా భయానకమైన పరిస్థితి. ఒకవేళ దేవుని చిత్తమైతే ఒక షార్ట్ ఫిలిం ఎవరైనా తీస్తే కనుక దీని గురించి ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో రాబోతున్నాయి. కాబట్టి మరి మనకు వెలుగు ఉండగానే, మరి సూర్యచంద్రుడు మన మధ్యన ఉండగానే మరి వాక్యం బాగా చదవండి. వెళ్తురిపోయిన తర్వాత మీరు వాక్యం చదవలేరు. చదవటమే కాదు, పరిశీలనగా చదవండి, ప్రార్థన చేయండి, ఆత్మలు సిద్ధంగా ఉండండి. రాకడ ఎప్పుడు వచ్చినా కూడా ఎత్తబడే గుంపులు ఉంటుంది. ప్రతి పాపం దేవుని ఒప్పుకొని విడిచిపెట్టండి. దేవునికి మీకు మధ్యన పాపాలన్నీ సరిచేసుకొని సరిదిద్దుకోండి. దేవునితో మీరు సమాధానపడండి. ఆయన రక్తం మీ పాపలు కడుక్కోండి. దేవుడిని క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించు కాక. ఆమేన్.